సార్ రమేష్ గారు, ఓకే, ఏదో ఫ్లోలో గతంలో లోకేష్ గారు లేకపోతే టీడీపీ వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి ఏదో ఫ్లోలో మంచి ఆవేశంలో చేసేసినట్టున్నారు. మరి డైరెక్ట్గా మీ అఫీషియల్ హ్యాండిల్ నుంచే వచ్చింది, ఇదేమి మీకు అనుబంధంగా ఉన్నటువంటి లేకపోతే వైసీపీ కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసింది కాదు, ఇది అఫీషియల్ వైసీపీ హ్యాండిల్ నుంచి చేసినటువంటి ఆరోపణ లోకేష్ గారి పాకెట్లోకి వెళ్తున్నాయని చెప్పేసి. మరి పాకెట్లోకి వెళ్తున్నట్టుగా మీరు ఏమైనా ప్రూఫ్ ఈరోజు 24 hours అయిపోయింది, ఏమైనా చూపించగలిగారా? నేను చూసింది ఏంటయ్యా అంటే సాక్షి పేపర్లో వైసీపీ ఖండన, అదే వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి, ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, ఇప్పుడు ఎక్స్, గతంలో మీరు చేసినప్పుడు మీ మీద ఎన్ని ఆరోపణలు, ఎన్ని కేసులు పెట్టాలి, మీరు పెట్టాల్సింది. మరి మీరు ఎందుకు కేసులు పెట్టలా? మీరు పెట్టలేదంటే దాని అర్థం మీరు ఏమైనా తీసుకున్నారు అప్పుడు, లేకపోతే 1000 రూపాయలు పార్టీ ఫండ్కి ఏమైనా తీసుకున్నారా, లేకపోతే జే ట్యాక్స్ అని ఏమైనా పెట్టారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిందా? మరి వాళ్ళు చేసిన ఆరోపణలు అవి, మీరు అప్పుడు ఎందుకని ఇలాగే ఛాలెంజ్ చేసి వారి మీద కేసులు ఎందుకు పెట్టలా? లేదా మరి మిన్నకుండారంటే దాని అర్థం ఏంటి? సురేష్ గారు, ఇప్పుడు వాళ్ళలాగా మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆ రోజుల్లో అమలు చేయలేదు కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులనే మేము ఎప్పుడు పెట్టలా. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా కనీసం ప్రూవ్ చేయమని చెప్పేసి అడగాలి కదా. నేను అదే చెప్తున్నా, ఆ రోజునే మీకు గుర్తుందో లేదో, అదే రోజున జే ట్యాక్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు 2000 రూపాయలు ఈ పిల్లల ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తున్నారు అని చెప్పి, జే ట్యాక్స్ కింద ఆయన తీసేసుకుంటున్నారు అని చెప్పి లోకేష్ గారు వీళ్ళు మాట్లాడినప్పుడు అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆ పోస్టులు పెట్టినప్పుడు మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా పార్టీ నాయకులు కానీ ఆ రోజునే ఖండించిన దాఖలాలు ఉన్నాయి. మరి మీకు గుర్తు లేకపోతే నేను ఈ రోజు నేను చెప్పలేను, ఎందుకంటే 2021 నుంచి 2019 నుంచి రమేష్ గారు ఖండించకపోతే యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అది కాదు కదా ఖండన, ఎవరేం చేస్తారు? ఖండన కాదు, మీరు ప్రూవ్ చేయమని, మీరు దాన్ని నిరూపించమని. ఎందుకంటే ఇట్స్ సివియర్ ఎలిగేషన్. ఇది వేరే లిక్కరు, ఇసుక, మైనింగ్ అవి కాదు, పిల్లలకు సంబంధించిన డబ్బుల్ని తీసేసుకున్నారు, కొట్టేశారు అంటే ఎంతకన్నా ఆరోపణ ఏమైనా ఉంటుందా? దాన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోలేదు? బుద్ధి లేనివాడు ఏదైనా మాట్లాడతాడు. ఆ రోజు బుద్ధి లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. క్లియర్ గా ఎస్ఎంసీలు, అదే స్టూడెంట్ మేనేజ్మెంట్ కమిటీస్ కి ఎవరైతే తల్లిదండ్రులు ఆ స్కూల్స్ లో కమిటీస్ కింద ఏర్పడి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కమిటీలుగా డబ్బులన్నీ కూడా వేయడం జరిగింది. ఈ రోజున తల్లికి వందనం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం అయితే అమ్మఒడి పేరుతో ప్రవేశపెట్టారో ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తున్న వీళ్ళు నిన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయని చెప్పి వీళ్ళు చెబుతున్నారు కదా. 2000 రూపాయలు మేము కట్ చేస్తున్నాము, కలెక్టర్ అకౌంట్లకు మేము వేస్తామని చెప్తున్నారు కదా. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ₹1 అయినా కలెక్టర్ అకౌంట్లకి పడిందేమో వీళ్ళు చెప్పమనండి. పడనప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఎల్ ట్యాక్స్ రూపంలో, లోకేష్ గారి ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతున్నాయని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. లేదు, మేము ఎల్ ట్యాక్స్ రూపంలో వెళ్ళట్లేదు, మా దగ్గరికి రావట్లేదు అని చెప్పినప్పుడు కలెక్టర్ అకౌంట్లలో ఆ డబ్బుల్ని చూపించవలసిన బాధ్యత ఈ రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు 8,745 కోట్ల రూపాయలు మేము పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తామని వీళ్ళు చెప్తున్నప్పుడు ఆ కట్ చేసిన 2,000 రూపాయలను కూడా కలెక్టర్ అకౌంట్లలోకి వీళ్ళు ఎందుకు వేయలేదు? ఏమైపోయింది ఆ డబ్బు? ఎక్కడ ఉంది? దానికి సమాధానం చెప్పే దమ్ముందండి ఈ టీడీపీ నాయకులకి. నేను మీకన్నా ముందే అడిగాను కదా, విన్నారు కదా. ఆయన సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పుంటే నేను ఖచ్చితంగా ట్వీట్ కానీ మేము పెట్టిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టింది కానీ తప్పని ఒప్పుకుంటాను. ఆయన ఈ క్షణం వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ క్షణం వరకు ఈ జిల్లా 26 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాల్లో ఉన్న ఒక్క కలెక్టర్ అకౌంట్ లోనైనా 2,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అక్కడ డిపాజిట్ అయ్యి ఇప్పుడు తల్లికి వందనం అమౌంట్ కూడా ఓవర్ నైట్ ఒకే రోజులో మొత్తం పడిపోదు కదా, టైం తీసుకుంటున్నారు కదా రకరకాల. వినండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు కలెక్టర్ అకౌంట్స్ లోనో కన్సర్న్ అకౌంట్స్ లో వేస్తామంటున్నారు. నేనేమంటున్నానంటే మీరు అప్పటి వరకు కూడా ఆకుండా ద సేమ్ డే, ఎస్టర్డే ఓన్లీ, ఏ రోజైతే నిధులు విడుదల చేశారు అదే రోజు
డైరెక్ట్ గా లోకేష్ గారు పాకెట్ లో వెళ్తుందని చెప్పేసి మీరు ఆరోపణ చేయడం ద్వారా ఆరోపణ కూడా ఎందుకు చేశామో మీకు చెప్తా వినండి సార్. does the burden lies on you or not? does the burden of proving the thing lies on you or not? మీరు లోకేష్ గారి దగ్గర జేబులోకి వెళ్ళినట్టు అకౌంట్ లో వెళ్ళినట్టు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా అంటున్నా. ఇప్పుడు సురేష్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ఒకసారి ఆగండి. దామచర్ల శ్రీనివాసరావు గారు నేను మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి సార్. సార్ విన్నాను సార్, అవన్నీ గుర్తున్నాయి. నేనే అంటున్నాను కదా. ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి 2,000 కట్ చేశాడు, నేను అలా కట్ చేయను, కటింగ్లు లేవు, ఆంక్షలు లేవు అని చెప్పి ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2,000 రూపాయలు కట్ చేశారు కాబట్టి వాళ్ళు కట్ చేసిన మొదటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ట్వీట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తప్పు అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ తప్పు చేయకూడదు కదండి. వీళ్ళు చేసిన తప్పు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కట్ చేశారు. మీరు అంతవరకు క్వశ్చన్ చేస్తే అంటే అది మీ ఇష్టం, నేనే కాదంటలేదు. మీరు మొత్తం ఇస్తామన్నారు కదా, అసలు కటింగ్ ఉండదన్నారు కదా. ఒక నిమిషం సార్, అన్కండిషనల్ గా ఇస్తామన్నారు కదా, ఫుల్ అమౌంట్ ఎందుకు ఇవ్వడం లేదు? అంతవరకు ఆగలేదు కదా మీరు ఇంకా ఇప్పుడు జేటాక్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు లాగేస్తున్నారు అని క్లియర్ గా నారా లోకేష్ గారు మాట్లాడారు. నేను ఆ వీడియో కూడా పెట్టాను మీకు. నేను చూశాను సార్, నేనేమంటున్నానంటే మీరు అప్పుడు ఎందుకు ప్రూవ్ చేయమని ఎందుకు అడగలేదు? మీరు ప్రూవ్ చేయమని ఎందుకు అప్పుడు అడగలేదు? మీరు అడగలేదు అని అంటే నేనేం చెప్తాను, ఆ రోజునే అప్పుడే విద్యాశాఖ కామన్ సెన్స్ సార్, కామన్ సెన్స్. ఇప్పుడు నన్ను ఎవడన్నా అది కామన్ సెన్స్ సార్. ఇప్పుడు నేను చేయను పని నన్ను ఎవడన్నా కనుక తీవ్రమైన ఆరోపణ చేస్తే నేను అంటా అది సహజంగా వచ్చేదే కదా, ప్రూవ్ చేయ దమ్ముంటే అని చెప్పేసి. ఆ రోజు ఉన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆ రోజే అడిగారు, మీరు నిరూపించండి అని చెప్పి. వీళ్ళు ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. మా ప్రభుత్వం వీళ్ళలాగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే ప్రభుత్వం కాదు కాబట్టి మేము ఈ లోకేష్ గారు మాట్లాడినట్టు నాకు అర్థం కాదు. రమేష్ గారు ఒక్క నిమిషం కాదు, నాకు అర్థం కాదు. రెడ్ బుక్ ఎందుకండి దానికి? ఇప్పుడు తప్పుడు ఆరోపణ చేసిన దాని మీద చర్యలు తీసుకుంటే రెడ్ బుక్ ఎందుకు అవుతుంది? కాదు, రెడ్ బుక్ ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ పీనల్ కోడ్ లోను ఇప్పుడు కొత్త దీంట్లో ఉంది. డిఫామేషన్ కేసులు సెక్షన్లు ఉన్నాయి, డిఫామేషన్ సెక్షన్లు ఉన్నాయి సార్. రెడ్ బుక్ ఎందుకు దానికి? మీరు 1,50,000 కోట్ల సంవత్సరంలో శ్రీనివాసరావు గారు, రమేష్ గారు, అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ స్మూత్ గా నడవాలంటే అప్పులు లేకుండా నడవలేని పరిస్థితి అని అందరికీ తెలుసు. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాసరావు గారు, రమేష్ గారు, ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్, ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ స్మూత్ గా నడవాలంటే అప్పులు లేకుండా నడిచే పరిస్థితి లేదన్న సంగతి అందరికీ తెలుసు. మీరు ఎన్ని చెప్పినా కానీ సరే, ఇక ఇప్పుడు మీరిద్దరు ఒక నిమిషం ఆగాలి. టైం అంతా మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అబద్ధాలు చెప్పకూడదు కాదు, రాష్ట్రంలో రాజకీయాలు మావే, డిబేట్ లో టైం కూడా మాదంటే ఎట్లా కుదురుతుంది? ఒక నిమిషం ఇద్దరు ఆగండి, ఒక నిమిషం ఇద్దరు ఆగండి. నేను ఆయనలాగా మధ్యలో అడ్డుపడను. దామచర్ల గారు మీరు కంటిన్యూస్ గా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. దామచర్ల గారు మీరు చెప్పేది అర్థం కావడం లేదు. మీరు కంటిన్యూస్ గా మాట్లాడితే అర్థం కాదు. పెద్దవాళ్ళు అయ్యి రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాసరావు గారు ప్లీజ్. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, విన్నా. నన్ను మాట్లాడిన వాళ్ళైనా నన్ను మాట్లాడిన రన్నింగ్ కామెంటరీ చేస్తే